మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము, చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం 6వ వచనాన్ని మనము చదువుకుందాం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఏలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దయచేసి నా వైపు చూడండి. చదవబడినటువంటి వచనాలను కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అని అంటున్నాడు. ఎవరి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలట చెప్పాలి. అందరు దయచేసి నా వైపు చూడండి. ఎవరి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలట? సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారితో, అనగా క్రీస్తును నమ్మనటువంటి వారిని, క్రీస్తును ఎరగనటువంటి వారితో మనం ఏం చేయాలట? జ్ఞానము కలిగి నడుచుకోవాలట. ఇంకా 6వ వచనంలో అంటాడు, మన సంభాషణ ఎలా ఉండాలట? చెప్పాలి. రుచిగలదిగా ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండాలట. ఇదే వచనాన్ని మనము ఇంగ్లీష్లో చూసినట్లయితే, ఇంగ్లీష్లో ఏమని రాయబడిందనంటే, బిహేవ్ వైస్లీ టువర్డ్స్ అవుట్ సైడర్స్, మేకింగ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్ అని రాయబడింది. బిహేవ్ వైస్లీ ఎట్లానట? వివేకము కలిగి ప్రవర్తించాలి. బయటి వారితో ఎలా ప్రవర్తించాలి? జ్ఞానము కలిగి వివేకము కలిగి ప్రవర్తించాలి అని వ్రాయబడింది. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఇలాగ వ్రాయబడింది, సమ్ టైమ్స్ యు ఆర్ విత్ పీపుల్ హూ డు నాట్ బిలీవ్ క్రైస్ట్, బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ విత్ దోస్ పీపుల్. బీ కేర్ఫుల్ about what you say, be careful about what you do. ఎన్నిసార్లు ఉపయోగపడ్డది బీ కేర్ఫుల్ అనేటటువంటి మాట? బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ విత్ దోస్ పీపుల్, బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు సే, బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు డూ. 3 times కదా. బీ కేర్ఫుల్ అనేటటువంటి మాట ఎప్పుడు మనం ఉపయోగిస్తాం చెప్పండి? జాగ్రత్త అనేటటువంటి మాట, బీ కేర్ఫుల్ అనేటటువంటి మాట ఎప్పుడు ఉపయోగిస్తాం? ఏదో ప్రమాదం ఉంటే తప్ప ఆ పదాన్ని ఉపయోగించాం కదా. మనము ఒక ప్రయాణం చేస్తున్నాం అని అనుకోండి, పెద్ద మనుషులు ఏం చెప్తారు, తల్లిదండ్రులు ఏం చెప్తారు పిల్లలకి? జాగ్రత్తగా వెళ్ళండి అని అంటారు. ఎందుకు అనంటే రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం గనక అప్రమత్తంగా లేకపోతే, మనం గనక సరిగ్గా వెహికల్ని నడపకపోతే, మనం గనక సరిగ్గా వివేకము కలిగి జ్ఞానము కలిగి చాకచక్యంగా తప్పించుకునేటటువంటి ఆ జ్ఞానము కలిగి గనక లేకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ప్రమాదం జరుగుతుంది. మనము జ్ఞానము కలిగి వివేకము కలిగి కదా జాగ్రత్తగా నడపాలి. అందుకొరకే పెద్ద మనుషులు జాగ్రత్త, ప్రయాణం చేస్తున్నావు జాగ్రత్త, అటు వెళ్తున్నావు జాగ్రత్త, ఈ పని చేస్తున్నావు జాగ్రత్త. ఎందుకు? ప్రమాదం పొంచి ఉన్నది. ఇక్కడ కూడా ఈ మాట రాయబడి ఉంది, బీ కేర్ఫుల్ అని 3 times మెన్షన్ చేశారు. ఎందుకు బీ కేర్ఫుల్ అని అంటున్నాడు అనంటే, బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ విత్ దోస్ పీపుల్స్, వారితో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో? సంఘానికి ఎవరైతే వెలుపలగా ఉన్నారో, క్రీస్తును నమ్మనటువంటి వారి మధ్యలో మనం ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తామో, సహవాసం కలిగి ఉంటామో, వారితో ప్రయాణం చేస్తామో, అప్పుడు ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలట. ఇంకా అంటాడు, బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు సే. నువ్వు మాట్లాడేటటువంటి మాటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు డూ. వారి మధ్యలో నువ్వు చేసేటటువంటి క్రియల విషయంలో
నువ్వు జరిగించే పని విషయంలో, నీ యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి మధ్యలో ఉన్నప్పుడు నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు దేవుడు అనంటే, మనం గనక జాగ్రత్తగా లేకపోతే జరిగే నష్టం ఏమిటి అనంటే, మొట్టమొదటిగా మనకు వారికి మధ్యలో విభేదాలు వస్తాయి. రెండవదిగా మనకు వారికి మధ్యలో మేబీ గొడవలు జరగవచ్చు, లేకపోతే అల్లర్లు జరగవచ్చు. మనల్ని బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి వారు మన మీద పగ పెంచుకునే అవకాశం ఉండొచ్చు. ముఖ్యమైనటువంటిది పాయింట్ ఏందనంటే, మన మాట, మన ప్రవర్తన వారి మధ్యలో జాగ్రత్తగా లేకపోతే వారు దేవునిని అవమానపరిచే అవకాశాన్ని కలిగించే వారమవుతాం. వారి రక్షణకు మనమే ఆటంకాలుగా మారతాం. వారు క్రీస్తు దగ్గరికి రాకుండా, వారు క్రీస్తును అంగీకరించకుండా ఒక పెద్ద బండగా, అడ్డుకొండగా మనమే మారిపోతాం. ఎప్పుడు? మన మాట జాగ్రత్తగా లేనప్పుడు, మన ప్రవర్తన జాగ్రత్తగా లేనప్పుడు. మనం ఎక్కడుంటాం చెప్పండి? ప్రతిసారి మన మోస్ట్ ఆఫ్ టైం ఎక్కడ స్పెండ్ చేస్తాం? మనం లోకంలోనే కదా, లోకంలోనే స్పెండ్ చేస్తాం. దేవుణ్ణి ఎరగనటువంటి వారి మధ్యలోనే స్పెండ్ చేస్తాం కదా. మనం మోస్ట్ ఆఫ్ టైం, మన జీవితంలో ఎక్కువ సమయం, మన రోజులో ఎక్కువ సమయం మనం దేవునిని ఎరగనటువంటి వారి మధ్యలోనే నివాసం చేస్తాం. దేవునిని తెలుసుకోనటువంటి ప్రజల మధ్యలోనే నివాసం చేస్తాం. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏంటనంటే, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. జాగ్రత్త, జాగ్రత్త. నేను ఇంతే, నా మాట ఇంతే, నడవదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావో, ఎప్పుడైతే యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావో, అంతేకాకుండా ప్రతి వారం నువ్వు ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్నావు కదా, నేను ఇంతే, నా మాట తీరింతే, నేనింతే, నా మాట తీరింటే, నా ప్రవర్తన ఇంతే అనుకుంటూ నువ్వు ప్రభు బలలో చెయ్యి వేస్తే కుదరదు. నేనింతే, నా మాట తీరింతే, నా ప్రవర్తన ఇంతే అని నువ్వు దేవాని కన్నీళ్లు గారుస్తూ, ప్రార్థనలు చేస్తూ, వాక్యం చెప్తూ మందిరానికి వచ్చి ఇవన్నీ కుదరదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక పరిస్థితి నుంచి, లేకపోతే ఒక స్థితిలో నుండి మరి యొక్క స్థితిలోనికి ఏం చేయబడ్డాం? రూపాంతరం చెందాం, లేకపోతే ఒక పరిస్థితిని మార్చుకొని వచ్చాం. ఇంతకుముందు మనము దేవుణ్ణి ఎరగనప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినప్పుడు నేనింతే, నా మాటింతే అంటే ఓకే కదా, నేనింతే, నా మాటింతే అంటే ఓకే. కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి రక్తం క్రిందికి వచ్చావో, నువ్వు అంతే ఉండొద్దు, నీ ప్రవర్తన మార్చబడాలి. ఎందుకు? మనము ఎప్పుడైతే యేసయ్య రక్తం క్రిందికి వస్తున్నామో, మనము యేసయ్యలో అవయవములముగా, యేసు ప్రభువారితో ఏక శరీరముగా మార్చబడుతున్నాం. సో మనం ఏం చేయాలి అనంటే, యేసయ్య ఎలా మాట్లాడతాడు, యేసయ్య ఎలా ప్రవర్తిస్తాడు, మనము అలాగే మాట్లాడాలి, మనం అలాగే ప్రవర్తించాలి. మన మాట మారాలి, మన ప్రవర్తన మారాలి, మన యొక్క పద్ధతులు మారాలి, మన యొక్క పరిస్థితులు మారాలి. ఎందుకు అనంటే, మనము ఎంచుకోబడినటువంటి వారం, ఏర్పరచబడినటువంటి వారం, క్రీస్తుతో ఉండటానికి, క్రీస్తులో ఉండటానికి మనము ప్రత్యేకింపబడినటువంటి వారం. ప్రియ దేవుని బిడ్డలారా, నేనింతే, నా మాటింతే, నా ప్రవర్తనింతే, నేను మారను అనంటే, యేసుక్రీస్తు ప్రభువారితో ఆ సింహాసనము మీద, ఆ పరలోక రాజ్యములో ఉండేటటువంటి అవకాశాన్ని మనము కోల్పోతాం కదా. ఎవరికి ఆ పరలోక రాజ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే, ఎవరైతే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా శుద్ధి చేయబడి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి ఎవరైతే మారుతారో వారికి మాత్రమే పరలోక రాజ్యం.
మనం ఉన్నట్టుగా పరలోకంలోనికి వెళ్ళడానికి అవకాశం లేదు, అర్హత లేదు. నేను ఇలాగే ఉంటా, నేను ఇట్లనే అని అంటే మనకు అక్కడ అవకాశం లేదు. మనం రూపాంతరం చెందాలి. ఏ రూపాంతరం? క్రీస్తు వలె మారాలి. క్రీస్తు వలె మనము రూపాంతరం చెందాలి. అప్పుడే అక్కడ డోర్లు ఓపెన్ అవుతాయి. కొన్ని ఫోన్లకి ఫేస్ అన్లాక్ ఉంటుంది కదా. మీ ఫేస్ పెడితేనే, ఇప్పుడు నా ఫోన్ ఉందనుకోండి, నా ఫేస్ చూపిస్తేనే, నా మొహం చూస్తేనే అది ఓపెన్ అవుతుంది. మీ మొహాలు ఎవరిది చూపించినా నా ఫోన్ ఓపెన్ కాదు. పరలోక రాజ్యము కూడా క్రీస్తు స్వారూప్యంలో ఉన్నటువంటి వారు వెళ్ళి అక్కడ నిలబడితేనే ఆ డోర్లు ఓపెన్ అవుతాయి. ఇంకెవరు వెళ్ళినా ఓపెన్ కావు. అందుకే మనల్ని తన స్వారూప్యములోనికి మార్చడానికి, ఎందుకు మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని అంటే, వాస్తవంగా మనం ఆయన పోలికలోనే చేయబడ్డాం. ఆదామును దేవుడు చేసినప్పుడు ఆయన అన్నాడు, మన పోలిక చొప్పున చేద్దాం అని అన్నాడు. ఎప్పుడైతే తన పోలిక చొప్పున చేశాడో ఆ పోలికలో మార్పులు కలిగినాయి. ఆది కాండంలో మనం చదివినట్లయితే భూమి నిరాకారముగా, ఎందుకు నిరాకారంగా ఉన్నది? నిరాకారంగా చేశాడా దేవుడు ఏది చేసినా మంచిదే చేస్తాడు కదా. ఆయన చేసినవన్నీ అన్నాడు, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. మరి భూమి ఎందుకు నిరాకారమైంది? ఏదో డిస్టర్బెన్స్ జరిగింది. మానవునికి అక్కడికి వెళ్తే పరలోక రాజ్యంలో డోర్లు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఇక్కడో రూపానికి మార్పు కలిగింది. ఇప్పుడు ఫేస్ అన్లాక్ ఉన్నది, ఫోన్కి ఫేస్ అన్లాక్ ఉన్నది. నేను ఫేస్ ఇలాగా ఫుల్గా కళ్ళు తెరిచి నా మొహాన్ని చూపిస్తేనే ఓపెన్ అవుతుంది. నేను ఇట్లా నోరు మూసుకొని లేకపోతే కళ్ళు మూసుకొని చూసినంతే ఓపెన్ అవుతుందా? నా మొహంలో ఏదైనా మార్పు కలిగితే, ఏదైనా తేడా జరిగితే నా ఫోన్ లాగా ఓపెన్ అవ్వదు. మానవుడు క్రీస్తు స్వారూప్యము కాకుండా ఏదైనా లోపం ఉంటే అక్కడ పరలోక రాజ్యం యొక్క డోర్లు ఓపెన్ కావు. అందుకే ఏమంటున్నాడనంటే, మీరు ఎలా ఉండాలి? క్రీస్తు వలె మారాలి. ఎందుకు అనంటే, మనము పరలోకానికి వెళ్ళటం కొరకు యేసయ్యను వెంబడిస్తున్నాం. ఏదో రోగం పోయింది, ఏదో అనారోగ్యం నుంచి బాగుపడ్డాం, ఏదో మరణాపాయం తప్పింది, ఏదో దుష్టుని శోధన నుంచి విడిపింపబడ్డాం, అందుకే యేసయ్యను రక్షకుడుగా అంగీకరించాం. ఓకే, కానీ నువ్వు పరలోకం వెళ్ళాలి అనంటే ఇది సరిపోదు. ఏం చేయబడాలి? రూపాంతర అనుభవంలోనికి మార్చబడాలి. నువ్వు క్రీస్తు వలె మార్చబడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఇక్కడ తెలుగులో నేను చదువుతున్నాను, కొన్నిసార్లు మీరు క్రీస్తును నమ్మని ప్రజలతో ఉంటారు. అటువంటి ప్రజలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్పే మాటల విషయంలో, మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా, మీరు చేసే పనుల విషయంలో జాగ్రత్త. వారితో గడిపే సమయాన్ని మీకు వీలైనంత ఉత్తమముగా ఉపయోగించుకోండి. వారు క్రీస్తును నమ్మేలా చేయడానికి మీరు చేయగలిగినది చెయ్యాలని వ్రాయబడి ఉన్నది. వారు ఎవరైతే యేసయ్యని నమ్మనటువంటి వారు ఉన్నారో వారు క్రీస్తును నమ్మేలాగా మనము బిహేవ్ చేయాలట. వారు క్రీస్తును నమ్మేలాగా మనం మాట్లాడాలట. వారు క్రీస్తుని అంగీకరించేలాగా మన ప్రవర్తన ఉండాలట. అలా ఉండటానికి జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. చాలాసార్లు మనము అన్ని జనులలో ఉన్నప్పుడు మన మాటలు తప్పిపోతూ ఉంటాయి, మన ప్రవర్తన తప్పిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు చాలామంది ఏమంటున్నారు అని అంటే, నేను చాలాసార్లు విన్నాను, వాళ్ళు కూడా క్రైస్తవులే కదా, వాళ్ళు కూడా తాగుతారు. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్సే కానీ వాళ్ళు వేరే లెక్క మాట్లాడతారు, వాళ్ళ మాటలు చక్కగా ఉండవు. మాకు తెలిసిన క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు ఇట్లా చెయ్యరు కదా, వాళ్ళది వేరే ఉన్నది పద్ధతి. ప్రియ దేవుని బిడ్డలారా, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటే జరిగే 2 లాభాలు ఏందనంటే, మనము క్రీస్తు పోలికలోనికి మార్చబడి పరలోకాన్ని పొందుకుంటాం. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా క్రీస్తు దగ్గరికి రావడానికి అవకాశం దొరుకుతుంది. అందుకే దేవుడు అన్నాడు, నా నామము అవమానపరచబడుతుంది. ఎందు నిమిత్తము? అన్యజనులు చేయడం వలన, క్రీస్తుని ఎరగనటువంటి వారు
బిహేవ్ చేసే పద్ధతిని బట్టి నా నామం అవమానపరచబడుతుందా? కాదు 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 కాదు. ఎవరిని బట్టట? చెప్పాలి. నిన్ను బట్టే, మనల్ని బట్టే, మిమ్మును బట్టే నా నామము ఎక్కడ దూషింపబడుతుందట? అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది. ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన మాట, మన ప్రవర్తన అన్యజనులు దేవుని దూషించే విధంగా ఉందా? వీళ్ళు క్రిస్టియన్స్ ఏమో గిట్లా మాట్లాడతారా? వీళ్ళు క్రిస్టియన్స్ ఏమో గిట్లా బిహేవ్ చేస్తారా? వీళ్ళు క్రిస్టియన్స్ ఏమో గిట్లా ప్రవర్తిస్తారా? చాలామందికి ఒకటి ఉంటుంది, క్రిస్టియన్స్ అనగానే, క్రైస్తవులు అనగానే వాళ్ళు మంచిగా మాట్లాడతారు, వాళ్ళు మంచిగా ప్రవర్తిస్తారు, వాళ్ళు మంచోళ్ళు అనేటటువంటి సాక్ష్యం ఉందండి. దాన్ని మనం చెరిపేయడానికి వీల్లేదు మన ప్రవర్తనను బట్టి. అందుకే ఇక్కడ అంటున్నాడు, బీ కేర్ఫుల్. మీరు మోస్ట్ ఆఫ్ టైం నువ్వు వాళ్ళతోటే స్పెండ్ చేస్తావు కాబట్టి నువ్వు జాగ్రత్త ఉండాలి. నీ మాటల విషయంలో, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అలా జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళు రక్షణ పొందుకోలేరు. వారి రక్షణకు ఆటంకాలుగా ఉన్నటువంటి వాడివి నువ్వు నేనే అవుతాం. అందుకే మత్తయి సువార్త 10:16 దేవుడు ఇలాగన్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులును పావురముల వలె నిష్కపటులునై ఉండాలని అంటారు. ఎలా ఉండాలట? పాముల వలె వివేకులమై, పావురము వలె నిష్కపటులమై. వివేకము కలిగి మనము ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. జ్ఞానము కలిగి మనము మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మన మాటలకు వారి మాటలకు ఒక తేడా అనేది కనబడాలి. మన ప్రవర్తనకి వారి ప్రవర్తనకి ఒక తేడా అనేది కనబడాలి. చాలామంది అన్యజనుల మధ్యలో టైం స్పెండ్ చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యలో ప్రవర్తన కావచ్చు, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో ప్రవర్తన కావచ్చు, మాటలు కావచ్చు సరిగ్గా ఉండవు. చాలా సినిమాని చూసినట్టు చూస్తారు మనల్ని కదా. సినిమా చూసినట్టు చూస్తారు, అరే మీరు క్రిస్టియన్స్ ఏమో గిట్లా మాట్లాడుకుంటున్నారు, క్రిస్టియన్స్ ఏమో గిట్లా చేస్తున్నారు. రే దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎక్కడికి పంపించాడట? తోడేళ్ల మధ్యలకు గొర్రెలను పంపించిండట. మనం గొర్రెలాగానే ఉండాలి. ఎట్లుండాలి? గొర్రెలాగానే ఉండాలి. పాముల వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కపటులమై ఉండాలి. చాలా వివేకము కలిగి ప్రవర్తించాల్సినటువంటి అవసరత ఉన్నది. చాలా జ్ఞానయుక్తంగా మనము మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము వారి మధ్యలో నివాసం చేస్తామో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:12 అంటాడు, వెలుపటు వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును అని అంటాడు. చాలాసార్లు ఈ పని కూడా మనమే తీసుకుంటాం. అసలు పౌలు భక్తునికే అవసరం లేదు, యేసయ్యకే అవసరం లేదు ఆ పని, ఆ డ్యూటీ నాకు అవసరం లేదు అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ డ్యూటీ నాకు కావాలని అనుకుంటాం మనం కదా. తీర్పు తీర్చేస్తాం, రే నువ్వు అట్లరా, నువ్వు ఇది చేస్తున్నావు కాబట్టి నీ బతుకు ఇట్లా, నువ్వు ఇది చేస్తున్నావు కాబట్టి నీ బతుకు అట్లా, తీర్పులు తీర్చేస్తాం మనం. చాలామంది అంటారు, ఇట్లా మాట్లాడితే మేము ఎందుకు వస్తామని, అయిపోయినాక మేము బతికింతే కదా మేము రాము. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి కూడా మనము తీర్పు తీర్చే అవకాశం లేదు. యేసయ్యకి ఆ యొక్క ఆధిక్యత ఉన్నది, తీర్పు తీర్చే అవకాశం ఉన్నది, ఆయనకు అధికారం ఉన్నది. కానీ నేను తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించడానికి మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాను అన్నాడు. కానీ నీకు లేదు కావచ్చు డ్యూటీ, ప్రభా మేము తీసుకుంటాం ఆ డ్యూటీ అంటాం మనం కదా. ఎవరికి పడితే వాళ్ళకి నీ బతికింతే, నీ బతికింతే, నీ బతికింతే, నీ బతికింతే, తీర్పు తీర్చేసి నువ్వు ఇట్లా చేసినావా నీ బతికింతే, నువ్వు ఇట్లా చేసినా నీ బతికింతే. ఎవరికి తీర్పు తీర్చడానికి అవకాశం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5:16 కూడా చూసినట్లయితే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. అసలు ఏంటిది చెప్పండి, నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి చెప్పండి. ప్రజల విషయంలో, ప్రపంచం విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి చెప్పండి. చెప్పండి, దేవుని చిత్తం ఏంటిది? ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుంది? ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఆయన చిత్తం కాదు. అందరు రక్షణ పొందాలని వెయిట్ చేస్తున్నాడు. అది ఆయన చిత్తం ఉన్నప్పుడు మనం అజ్ఞానంగా నడుచుకుంటే ఏమైపోతుంది చెప్పండి.
వాళ్ళు రక్షణ పొందలేరు, వారు మారుమనసు పొందలేరు. మన బ్రతికే బాగాలేకపోతే, మన మాటలే బాగాలేకపోతే, మన ప్రవర్తనే బాగాలేకపోతే వాళ్ళు ఎక్కడ రక్షణ పొందుతారు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అవివేకులుగా ఉండడానికి వీలేదు, అజ్ఞానులుగా ఉండడానికి వీలేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని అంటాడు. జాగ్రత్తగా చూసుకోవాలి మన బ్రతుకును. క్రైస్తవులముగా మనం నడిచే అడుగు, మనం మాట్లాడే తీరు, మనం చేసే పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా దేవుని నామానికి అవమానకరంగా జరుగుతుందా అక్కడ మానే. పౌలు అంటాడు, వారి రక్షణకు ఆటంకంగా నేను మాంసం తినడం అనేది ఉన్నది అని అంటే నేను మాంసం మొత్తానికే బంద్ చేస్తాను అంటాడు. నేను తిండి బంద్ చేస్తా భయ్, వారి రక్షణకు ఆటంకంగా నేను మాంసం తినడం ఉన్నదా, నేను బంద్ చేస్తా. ఎందుకు? నా తిండి లేకపోయినా మంచిదే, వాళ్ళు రక్షణ పొందాలని అంటాడు. వారి సొంత ప్రజల కొరకు వారు పడిన పాటలు చాలా ఉన్నతమైనటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ దినం రక్షింపబడినటువంటి మనం, క్రైస్తవులమైనటువంటి మనం, ఇతరుల రక్షణ కొరకు మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు మనం అనుకుంటాం, కరపత్రికలు పట్టుకొని వీధి వీధికి వెళ్ళి ఏసే దేవుడు నమ్ముకోరి అని పెద్ద పెద్ద బూరలు వేసుకొని, ఇది నేను తప్పనట్లేదు, ఇది జరగాలి, సువార్త పరిచర్య జరగాలి, కరపత్రికలు పంచాలి, దేవుని గురించి చెప్పాలి. అంతకంటే ప్రాముఖ్యంగా మన ప్రవర్తన, మనం ఉన్న దగ్గర, మన మాట తీరు, మనం మెదిలే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం కరపత్రిక ఇచ్చి యేసయ్యను నమ్ముకో అని చెప్పనవసరం లేదు. మన ప్రవర్తనను చూసే మారిపోతారు, మన మాట తీరు చూసే మారిపోతారు. కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోవాలి. వివేకులు ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించాలి. ఈ దినం ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏంటిది అని మనం ఆలోచన చేయాలి. మనం దేవుని చిత్తం ఎప్పుడు ఆలోచన చేస్తామనంటే, ప్రభా ఈ పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా, ఇది నీ చిత్తమా కాదా? ప్రభా ఈ కారు కొనుక్కుంటాం అనుకుంటానా, నీ చిత్తమా కాదా? ఇదిగో ఈ వస్తువు కొనుక్కుందాం అనుకుంటాను, నీ చిత్తమా కాదా? అసలు దేవుని చిత్తం ఏమిటి అనేటటువంటిది వీటి విషయంలో గ్రహించడం తప్పు కాదు. అసలు మెయిన్గా దేవుని చిత్తం ఏమిటి అని అంటే, అన్యజనులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు దేవుణ్ణి ప్రేమను తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటారు అని అంటే, నీవు వారి పట్ల పంచే ప్రేమ, నువ్వు వారితో మాట్లాడే తీరు, నువ్వు వారి మధ్యలో బిహేవ్ చేసేటటువంటి పద్ధతి, ఆ పద్ధతి క్రీస్తు ప్రేమను వారికి పరిచయం చేస్తుంది, క్రీస్తు మాటలను వారికి పరిచయం చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాను. నిన్నటి దినమున అద్భుతంగా సేవకుడు ఈ వాక్యాన్ని వివరించినప్పుడు ఇది నా మదిలోనికి వచ్చింది. పౌలు శీల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23 నుంచి 33 వరకు మనం చదివినట్లయితే, అక్కడ మనకందరికీ జరిగినటువంటి విషయం తెలిసిందే. పౌలును శీలను పట్టుకొని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి బొండలతో బిగించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? పౌలు శీలలు చెప్పాలి, వారు ఏం చేస్తున్నారు మనకందరికి తెలుసు కదా, పాటలు కూడా పాడుకుంటాం. చెరసాలలో ఏం చేశారట పౌలు శీలలు? పాటలు పాడుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారట. పౌలు శీలయు రాత్రి వేళ, మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేయుచుండిరి? పడుకొని చుండిరా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఖైదీలు వినుచుండిరి. అక్కడ చూసారా, పౌలు శీల ఆ యొక్క చెరసాల అనుభవంలో ఉన్నారు. వారి కాళ్ళకు చేతులకు సంకెళ్ళు బిగించబడినాయి, వారు కదలలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులలో అప్పటికే వారిని కొట్టారు, అప్పటికే వారి ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి, మేబీ రక్తస్రావం ఉన్నది కావచ్చు, వారి గాయాల నుండి రక్తం కారుతుందేమో, పెయిన్స్తో ఉన్నారు, బాధతో ఉన్నారు, నొప్పులతో ఉన్నారు, అప్పటికి సంఖ్యలతో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో వీరు ఏం చేస్తున్నారు? అమ్మా అయ్యా ఇదేది నొప్పి లేదు, ఏం చేస్తున్నారట? పాటలు పాడుతున్నారట, ప్రార్థన చేస్తున్నారట. వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో, ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో బాగా కొట్టారు.
గాయాలున్నాయి, బ్లీడింగ్ అవుతుంది వారి యొక్క గాయాలలో నుండి. అలాంటి పరిస్థితులలో సంకెళ్ళతో బిగించి ఆ యొక్క చెరసాలలో వేస్తే వాళ్ళు మూలుగుతూ అలాగ ఒరిగి పడుకోకుండా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇదేంటో ఆశ్చర్యమని మిగతోళ్ళు పండుకుంటలేరు, మిగతోళ్ళు కూడా నిద్రలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారట, ఖైదీలు వినుచుండిరట. అప్పుడు ఆ సిచ్యువేషన్లో జరిగినటువంటి సంఘటన ఏందనంటే అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిందట. మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు అదిరి వెంటనే తలుపులన్నీ ఏం చేసినాయట, ఓపెన్ అయిపోయినాయి. అందరి బంధకాలు ఓడినాయట. ఎందరి బంధకాలు? ఓన్లీ పౌలు శీల బంధకాలేనా? అక్కడ ఉన్నటువంటి పౌలు శీల బంధకాలు మాత్రమే కాదు, అక్కడున్న ఖైదీల బంధకాలన్నీ కూడా ఊడినాయి. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఉన్నాం, దేవుని నామం పేరిట మనల్ని కొట్టిన్లు, హింసించిన్లు, జైల్లో వేసిరు. అప్పుడు మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభా నన్ను ఏమని ప్రార్థన చేస్తాను చెప్పండి? ఒకటే ప్రార్థన, ప్రభా ఈ యొక్క చెరసాల అనుభవం నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేస్తాను. ఇంకొకటి ఏమన్నా వస్తుందా? ఇంకేం ప్రార్థన చేయం. మన కష్టంలో, మనకున్నటువంటి బాధలో, మనకున్నటువంటి దుఃఖంలో ఒకటే ప్రార్థన చేస్తాం, ఈ నొప్పి, ఈ బాధ, ఈ యొక్క వ్యధ నుంచి, ఈ యొక్క పరిస్థితి నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు ఏం చేశాడు, చెరసాల తలుపులు ఓపెన్ అయ్యేటట్లుగా, మనకున్న సంఖ్యలు విడిపోయేటట్లుగా చేసిండు. అప్పుడు మనం చేసే స్టెప్ ఏంటి చెప్పండి? ఏం చేస్తాం? సాధారణంగా తలుపులు ఊడిపోయినాయి, ఆ చెరసాల తలుపులు ఊడిపోయినాయి, మన సంఖ్యలు ఊడిపోయినాయి. ఇప్పుడు మనం చేసే స్టెప్ ఏంటి చెప్పండి? దేవుడు నా ప్రార్థన విన్నాడండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఆరామ్స్గా జైల్లో నుంచి ఆరామ్స్గా బయటికి వెళ్ళిపోతా అని అనుకుంటాం. అదే కదా మనం వాస్తవంగా ఆలోచన చేసేది. కానీ ఇక్కడ మీరు చూడండి, చెరసాల తలుపులు ఓపెన్ అయినాయి, వీరికున్న సంఖ్యలు ఓపెన్ అయినాయి, అందరి సంఖ్యలు ఓపెన్ అయినాయి. వీళ్ళు అక్కడనే ఉన్నారు. తలుపులు ఓపెన్ ఉన్నాయి, సంఖ్యలు లేవు చేతులకు కాళ్ళకు, అక్కడనే ఉన్నారు. వీళ్ళు అక్కడనే ఉన్నారు. ఆ పరిస్థితులలో ఏం చెయ్యాలో అర్థం కాక, భూకంపం జరిగి ఆ సంఖ్యలన్నీ ఊడిపోయినప్పుడు అయ్యో డోర్లన్నీ తెరుచుకొని పోయి ఉన్నాయి, ఖైదీలందరూ పారిపోయారేమో అని ఆ జైలు యొక్క అధికారి ఏం చేయబోయాడనంటే కత్తి దూసి ఖైదీలు పారిపోయారని చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయానట. ఎందుకు చంపుకున్నాడు అని అంటే, అప్పుడు ఉన్నటువంటి రోమీల యొక్క స్ట్రిక్ట్ ఆ యొక్క కండిషన్ ఏమిటి అని అంటే, ఒక అధికారి క్రింద ఖైదీలు అప్పగింపబడ్డారనంటే వారి యొక్క సంరక్షణ ఈయన బాధ్యతే. వాళ్ళు గనక తప్పించుకొని పోయిర్రా ఈయన ప్రాణం తీస్తారు. కాబట్టి ఇక వీళ్ళందరూ పారిపోయారు కదా, అధికారుల ప్రాణం తీస్తారని ఆయనే చంపుకోబోయాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, హలో బ్రదర్, నువ్వు ఏ హాని చేసుకోవడానికి వీల్లేదు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాడట. మేము ఇక్కడనే ఉన్నాం, నువ్వేం చేసుకోవద్దు, ఏ హాని చేసుకోవద్దు. సరే, ఇప్పుడు పౌలు శీల అంటే దేవుని భయం కలిగి భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి అక్కడ ఉన్నారు. మిగతా ఖైదీలు ఎందుకున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పౌలు శీల ఆ చెరసాలలో వేయబడ్డారో అప్పటి నుండి అక్కడున్న ఖైదీలు ఎందుకు వస్తారు? మంచి పనులు చేసినందుకు వస్తారా? మంచి మంచి పనులు చేసి దేశానికి గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళందరినీ జైల్లో ఎత్తారా? ఖైదీలు అంటే ఎవరు చెప్పండి? హత్య చేసినోడో, ఒక మానభంగం చేసినోడో, రాజద్రోహం చేసినోడో, దొంగతనం చేసినోడో, వీళ్ళందరూ అక్కడ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పౌలును చూస్తూ ఉన్నారు, శీలను చూస్తూ ఉన్నారు, వారు మాట్లాడే తీరును చూస్తూ ఉన్నారు, వారు బిహేవ్ చేసేటటువంటి పద్ధతిని చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఆ వాళ్ళందరూ కూడా మేబీ కరుడు కట్టిన దొంగలు కావచ్చు, కరుడు కట్టినటువంటి హంతకులు కావచ్చు, భయంకరమైనటువంటి క్రోధము, ఉక్రోషము, కోపం కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు. వాళ్ళందరూ కూడా, ఆ ఖైదీలందరూ కూడా ఎవరిని చూస్తున్నారు? పౌలును శీలను చూస్తున్నారు. ఎందుకు ప్రత్యేకంగా వీళ్ళని చూస్తున్నారు అని అంటే, ఒక ఖైదీ వచ్చిండు, వీళ్ళలాగే ఇంకో ఖైదీ కూడా ఉన్నాడు సేమ్, ఈయన కానకి ఏం తేడా లేదు.
వీడు ఒక హత్య చేసి వచ్చిండు, వీనికి కోపం ఎట్లున్నదో, వీని మాటలు ఎట్లున్నాయో, దొంగతనం చేసిన యొక్క మాటలు, వాని ప్రవర్తన, వాని కోపం అట్లనే ఉన్నది. కానీ ఈ అందరికీ భిన్నంగా పౌలు యొక్క జీవితం, శీల యొక్క జీవితం, వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రవర్తన భిన్నంగా ఉన్నది వీరికి. కాబట్టి వీరు రాత్రి అయినా కూడా కళ్ళు మూసుకోలే, తెరుచుకొని చూస్తారు ఖైదీలందరూ కూడా. వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మాట తీరు, వీళ్ళ బిహేవియర్ అంతా చూస్తూ ఉన్నారు ఖైదీలందరూ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళతో పాటు వాళ్ళ సంఖ్యలు కూడా ఊడిపోయినాయి. అప్పుడు వాళ్ళు కూడా పారిపోవచ్చు, కానీ దేవుని యొక్క భయం కదా, వీరు ప్రవర్తించినటువంటి తీరు వారిని కూడా మార్చింది, వారి జీవితాలను ప్రభావితం చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు శీల యొక్క జీవితం, పౌలు శీల యొక్క ప్రార్థన జీవితం, పౌలు శీల యొక్క ఆ పాటలు పాడి దేవుని స్తుతించే విధానం, పౌలు శీల యొక్క మాట తీరు, పౌలు శీల యొక్క వారి యొక్క ప్రవర్తన అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులను మార్చే విధంగా చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ పారిపోవచ్చు, ఎంతకాలం నుంచి చూస్తున్నారో తెలియదు, ఎప్పుడు మాకు విడుదల వస్తుంది, ఎప్పుడు మేము పారిపోతామని చూస్తున్నారో తెలియదు. అవకాశం వచ్చింది కానీ పారిపోలేదు. నేను అనుకుంటాను ఎన్నిసార్లు కన్నం వేశారో జైలుకి చాలామంది ఖైదీలను. కొన్ని సార్లు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో చూపిస్తారు, ఖైదీలు కొంతమంది పారిపోవటానికి సొరంగాలు చేస్తారట రూమ్లో నుండి బయటికి. కానీ వీళ్ళు ఎన్నిసార్లు అట్లాంటి ప్రయత్నాలు చేశారో, ఇప్పుడు అవకాశం దొరికింది, సంఖ్యలు లేవు, డోర్లు లేవు, కానీ అక్కడనే ఉన్నారు. కారణం వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క ప్రార్థన జీవితం, వీరి యొక్క మాట ఆ ఖైదీలను మార్చివేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభావితం చేసింది వారి జీవితాలను. ఎవ్వరు కూడా పారిపోలేదు, అందరు అక్కడే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరి మధ్యలో ఉన్నా మన జీవితం, మన మాట, మన ప్రవర్తన వారిని ప్రభావితం చేసేటిదిగా ఉండాలి. అప్పుడే వారు ఏం చేయబడతారట, క్రీస్తు వైపు మార్చబడతారట. అందుకే నేను ఇంతకుముందు చదివాను కదా, మనం వారి మధ్యలో ఉన్నప్పుడు జాగ్రత్త, మాటల విషయంలో జాగ్రత్త, ప్రవర్తన విషయంలో జాగ్రత్త, గడిపే సమయం విషయంలో జాగ్రత్త. వీలైనంత వరకు సమయాన్ని ఎలా ఉపయోగించాలట, క్రీస్తును నమ్మేలా చెయ్యడానికి మనము చెయ్యగలిగిందంతా చేయాలి. ఎందుకు మన బ్రతుకు, మన జీవితం, మన ఆయుష్ ఎందుకు పొడిగింపబడుతుంది? ఇందుకే అనేకులను ప్రభావితం చేయడానికి, అనేక జీవితాలను ప్రభావితం చేయటానికి, అనేకులను క్రీస్తు వైపు త్రిప్పడానికే ఇంకా మనకు ఆయుష్, ఆరోగ్యం దేవుడిస్తూ ఉన్నాడు, అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనల్ని మనం మార్చుకుంటూ అనేకుల మార్పు కొరకు మనం పాటుపడటానికి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తన చాలా డిఫరెంట్. ఆయన ఒక సందర్భంలో సమరయ మార్గం గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయన చూపులు, ఆయన మాటలు అన్నీ డిఫరెంట్. అక్కడ కూర్చున్నాడు ఒక బావి దగ్గర, బహుమంది భర్తలను కలిగినటువంటి స్త్రీ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి, ఆమె గురించి మనకు తెలుసు, ఆమెకు చాలామంది భర్తలు ఉన్నారని తెలుసు. అప్పుడు మనం ఏం చేస్తాం, దుష్టుని చూసి దూరంగా ఉండాలనే డైలాగ్ గుర్తుకొస్తుంది మనకు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో మాట్లాడినటువంటి తీరు, అమ్మా ఏంటిదట చెప్పాలి అంటామా? మనం అంటామా? తెలుసు, ఆమె క్యారెక్టర్ గురించి తెలుసు, అమ్మా అని అంటామా? ఆమె జీవితం ఏందో తెలుసు, అమ్మా అని అంటామా? ఎట్లుంటాయి కదా మన మాటలు. అమ్మా అని మాట్లాడి ఆమెతో మాట్లాడినటువంటి తీరు ఆ సమరయ స్త్రీ కాదు, సమరయ పట్టణంలో చాలామంది మార్పుకు కారణమైంది. హల్లెలూయా. అది ఆయన యొక్క ప్రవర్తన, అది ఆయన మాట యొక్క తీరు. అదేవిధంగా పాపములో పట్టబడినటువంటి ఒక స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొచ్చి పడేసిరు. ఏం చేస్తావు యేసయ్య, మోషే ధర్మశాస్త్రం ఇట్లా చెప్తుంది కదా అని అంటే, మీలో పాపం లేనివాడు మొదట రాయమంటే ఎవ్వడు అక్కడ ఉండడానికి వీలు లేకుండా వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన ఆవిడను పిలిచినటువంటి తీరు చెప్పండి, అమ్మా అమ్మా. ఆమె పాపాత్మురాలు, రెడ్ హ్యాండెడ్గా దొరికింది, పట్టబడ్డది, అందరు చూస్తుండగా పట్టబడ్డది, దొరికింది. ఆమెను ఏమని పిలుస్తాం మనం? మనమైతేనా కదా, మామూలుగా ఉండే మన మాటలు. ఏమే నీ బతుకిట్లా, నువ్విట్లా, ఇట్లా చేస్తావా కదా. ఆయన పిలిచిన తీరు అమ్మ. మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది.
జక్కయ్యను అందరు ఏమంటున్నారు అని అంటే చెప్పాలి, అందరు ఏమంటున్నారు జక్కయ్యను? వీడు పాపి అని అంటున్నారు. అందరు మనుషులందరూ కూడా జక్కయ్యను ఏమంటున్నారు? పాపి అని అంటున్నారు. పాపి అనేటటువంటి మనిషి దగ్గరికి పోయి అక్కడికి పోయి జక్కయ్య నేను మీ ఇంట్లో ఉంటాను అంటున్నాడు. ఎక్కడుంటాడట? మనుషులందరూ ఎవరైతే పాపి అని అంటున్నారో ఆ మనుషుని దగ్గరికి పోయి నేను మీ ఇంటికి వస్తాను అంటున్నాడు. మారిపోయింది, జక్కయ్య జీవితం మారిపోయింది. కుష్ఠరోగి కూడా ఒక ఆయన వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అని అంటున్నాడు. ఎందుకు నీకు ఇష్టమైతే అనేటటువంటి పదం ఉపయోగించాడు అని అంటే ఆ కుష్ఠరోగి అంటే ఎవరికి ఇష్టం లేదు, ఊరి వెలుపల ఉండాల్సినటువంటి పరిస్థితి, కనీసం కుటుంబస్తులు కూడా చూడలేనటువంటి పరిస్థితి. ఎవరికి ఇష్టం లేదయ్యా నా జీవితం, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా అని అంటే ఏమరా నువ్వు ఊరు వెలుపల ఉండాల్సిన ఇక్కడ ఎందుకు వచ్చినావు అని అన్నాడా? నాకు ఇష్టమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి మాట ప్రతి ప్రవర్తన మీరు చూడండి ఒక ప్రత్యేకత. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకులను సంపాదించుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ద్వారా అనేకులు మార్చబడ్డారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మన మాట మన ప్రవర్తన ఎలా ఉండాలని చెప్తుంది దేవుని వాక్యం. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ కారం వేసినట్లు ఉండాలా? చెప్పాలి, ఎలా ఉండాలి? పచ్చిమిర్చి దంచి ఘాటు పెట్టినట్లు ఉండాలా? ఎట్లా ఉండాలా? ఉప్పు వేసినట్లు ఉండాలా. ఉప్పు వేసినట్లు. ఇంకా అంటాడు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా. భలే మాటలు ఇవి. ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా. ఒకసారి ఆలోచన చేయాలి, మన మాటలు ఎలా ఉన్నాయి? కృపాసహితంగా ఉన్నాయా? రుచి కలిగినదిగా ఉన్నదా? మనకు తెలుసు ఉప్పు గురించి కదా. ఉప్పు ఏం చేస్తుంది చెప్పండి? ఆహారానికి రుచినిచ్చే పదార్థం ఉప్పే కదా. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదట ఉప్పు. అన్నీ వేసినా ఉప్పు వేయకపోతే ఎన్ని మసాలాలు వేసినా, కేరళ నుంచి తెప్పించినా దుబాయ్ నుంచి తెప్పించినా ఏ మసాలాలు వేసినా ఎన్ని కాస్ట్లీ మసాలాలు వేసినా ఉప్పు లేకపోతే వేస్టే కదా. ఇలాచీలకు చెటాకు 50 రూపాయలు, కానీ 10 రూపాయలు పెడితే ఉప్పు వస్తుంది. నువ్వు ఎన్ని ఇలాచీలు వేసినా ఉప్పు లేకపోతే వేస్టే. ఎన్ని సుగంధ ద్రవ్యాలు ఎన్ని వేసినా కూడా ఉప్పు లేకపోతే వేస్టే, కాస్ట్లో లో కావచ్చు కదా. అదేవిధంగా బలుల మీద చల్లడానికి కూడా దేవుడు ఉప్పును వాడాలని చాలాసార్లు చెప్పాడు, ఉప్పును వాడాలని. అదేవిధంగా భూమిని సారవంతం చేయటానికి కూడా ఈ ఉప్పు ఉపయోగపడుతుందట, భూమిని సారవంతం చేయటానికి. అదేవిధంగా ఉప్పు శాశ్వత సామరస్యానికి చిహ్నంగా ఉందట, శాశ్వత సామరస్యానికి. అందుకే కొంతమంది రాజులు లేకపోతే అధికారులు ఒప్పందం చేసుకునేటప్పుడు ఉప్పును తీసుకునేటోళ్ళట. ఇప్పుడు జరుగుతలేదు, కానీ అప్పట్లో వారి మధ్యలో ఒక ఒప్పందం కుదుర్చబడి శాశ్వతంగా ఉండాలి అని అంటే ఉప్పును తీసుకునేటోళ్ళట. ఉప్పును తీసుకున్నప్పుడు ఇది శాశ్వతమైనటువంటి సామరస్యానికి చిహ్నం అని గుర్తించేవారట. అదేవిధంగా ఆహారము కుళ్ళిపోకుండా కూడా ఉప్పు చేస్తుంది కదా. పచ్చళ్ళలో ఉప్పు ఎందుకు ఎక్కువ వేస్తాం చెప్పండి? పాడు కాకుండా ఉండడానికి. పచ్చడి పాడైంది బూజు వచ్చిందంటే కారణం ఏం చెప్తారు చెప్పండి? చెప్పాలి, స్త్రీలు ఏం చెప్తారు? ఉప్పు లేదు, ఉప్పు తక్కువైంది కాబట్టి పచ్చడి బూజు వచ్చి ఖరాబ్ అయిందని. రేపు దేవుని బిడ్డలారా, ఉప్పు అనేటటువంటిది పదార్థాన్ని పాడు కాకుండా చేస్తుంది. ఉప్పు అనేటటువంటిది శాశ్వత సామరస్యాన్ని చూపిస్తుంది. ఉప్పు అనేటటువంటిది రుచిని కలగజేస్తుంది. కాబట్టి ఇక్కడ సాల్ట్ని వాడాడు. మన మాటను సాల్ట్తో పోల్చాడు. మన మాటలు రుచికరంగా ఉండాలి, మన మాటలు సామరస్యంగా ఉండాలి, మన మాటలు ఎదుటి వాళ్ళు పాడు కాకుండా ఉండాలి, వారు హట్ కాకుండా ఉండాలి. అందుకే ఇక్కడ ఉప్పును వాడాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎల్లప్పుడూ మన మాటలు ఉప్పు వేసిన విధంగా రుచికరంగా ఉండాలి, ఎల్లప్పుడూ మన మాటలు సామరస్యాన్ని కోరే విధంగా ఉండాలి, ఎల్లప్పుడూ మన మాటలు పాడు కాకుండా ఉండాలి. చాలామంది వారి యొక్క మాటల వలన ఎదుటి వారిని పాడు చేసే విధంగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మనము క్రైస్తవులముగా మనం ఎలా ఉండాలి అని అంటే మన మాట ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం బిహేవ్ చేయడం ప్రారంభం చేస్తామో మన బ్రతుకులను చూసి మన యొక్క ప్రవర్తనను చూసి అనేకులు క్రీస్తు వైపు త్రిప్పబడతారు ప్రియ దేవుని బిడ్డలారా.
అనేకులు క్రీస్తు వైపు త్రిప్పబడతారు. ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో మన మాట సామరస్యంగా ఉన్నప్పుడు, మన మాట రుచికరంగా ఉన్నప్పుడు, మన మాట కృపా సహితంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మదర్ తెరిసా గురించి చదివి ఉంటారు. మదర్ తెరిసా గారిని ఎంతోమంది హేళన చేశారు, ఎంతోమంది అవమానపరిచారు, ఎంతోమంది కృంగదీసినటువంటి పరిస్థితి, వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే తన మాట, తన ప్రవర్తన అనేకులకు ఒక రోల్ మోడల్గా ఉన్నది. ప్రియదేమిడ, ఆ మదర్ తెరిసాని పాడు చేయాలని చాలామంది, ఒక 5-6 వ్యక్తులు ఆమె వెంబడి పడినప్పుడు ఆమె చేసినటువంటి సేవ, ఆమె మాట్లాడినటువంటి తీరు వీరి యొక్క హృదయాలను మార్చినప్పుడు ఆమెను పాడు చేయాలనుకున్నటువంటి వారే ఆమె యొక్క ఉద్దేశాన్ని, ఆమె ప్రణాళికను, ఆమె కోరికను, లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులుగా మార్చబడ్డారట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితం, ఇక్కడ కూర్చున్న మనందరి జీవితం కూడా ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. మన మాట, మన ప్రవర్తన, మన సంభాషణ ఎలా ఉంది? క్రీస్తు వైపు నడిపించే విధంగా ఉందా? క్రీస్తు నామానికి అవమానకరంగా మాట్లాడుతున్నామా? కృపాసహితంగా ఉందా? కోపం తెచ్చే విధంగా, లేకపోతే హట్ అయ్యే విధంగా, వారి చచ్చిపోయే విధంగా ఉన్నదా? చెప్పండి, ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాల సమయం మాట్లాడుతున్నాడు మనతో. మన సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుంటూ ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెను అది మీరు తెలుసుకొనుటకై ఎల్లప్పుడూ మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికలదిగా కృపాసహితముగా ఉండాలి. పౌలు జీవితాన్ని దేవుడు మన ముందు పెడతా ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తన జీవితం ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు వారి జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. తన జీవితం ఎలా ఉంది? ఈరోజు మన జీవితం ఎలా ఉంది? పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియదేవులారా, పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇక్కడ అంటాడు, ఎల్లప్పుడూ రుచి కలదిగానే ఉండాలి మన మాటలు. ఒక టైంలో రుచి, ఒక టైంలో కారం. నో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ కూడా రుచి కలిగిన విధముగా మనం మాట్లాడే వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ కృపాసహితంగా మనము మాట్లాడే వారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకవేళ మనము తప్పిపోయినమేమో, మనము ఇప్పటి వరకు ఈ వాక్యానికి విరుద్ధంగా బ్రతికినవేమో, ఉప్పు వేసిన విధంగా మన మాటలు లేవేమో, కృపాసహితంగా లేవేమో, అనేక సార్లు దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా మనము ప్రవర్తించామేమో, అన్యజనుల మధ్యలో మనము ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నా బ్రతికి ఇట్లుండే, దయచేసి మార్చు, క్షమించు. ఎన్నిసార్లు ఇలాగ మాట్లాడాను, ఉప్పు వేసిన విధంగా నా మాటలు లేవు, కృపాసహితంగా నా మాటలు లేవు, ఇతరులను రక్షణలోకి నడిపించే విధంగా నా మాటలు లేవు, నన్ను క్షమించండి. ఈరోజు నాతో మాట్లాడావు, నా బ్రతుకును మార్చుకుంటా, ఉప్పు వేసిన విధంగా మాట్లాడతా, నీవు మాట్లాడినట్టుగా మాట్లాడతా. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని చూసినప్పుడు ప్రభు ఏ విధంగా మాట్లాడాడో, ఒక తప్పిదములలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు వారితో మాట్లాడే ఆ ప్రేమ విధానాన్ని మనము క్రీస్తులో నేర్చుకుంటున్నాం. కాబట్టి యేసయ్య, నీ వలె నన్ను మార్చండి. పౌలు తన జీవితాన్ని ఖైదీల మధ్యలో ఎలా కాపాడుకున్నాడో తన ప్రవర్తనను నేను అలా కాపాడుకోవడానికి సహాయం చేయమని అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.